ఎట్టకేలకు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి భోజనానికి వెళ్లడంతో అటు మెగా ఇటు అల్లు అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇంటికి వెళ్లిన అల్లుడిని సతీ సమేతంగా ఆహ్వానించిన చిరంజీవి సురేఖ దంపతులు బన్నీ ఇంటికి రాగానే ఎలా ఉన్నావంటూ పరామర్శించారు. ప్రస్తుతం వీరంతా హ్యాపీగా ఒకే చోట చేరి అసలు ఈ అరెస్టుకు గల కారణాలను మావ అల్లుళ్ళు చర్చించుకున్నట్లు సమాచారం. ఇకపోతే గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ మెగా కుటుంబానికి సంబంధించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ పై పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా భారీ బడ్జెట్తో రూపొందిన పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కడా కూడా అల్లు అర్జున్ మెగా హీరోల గురించి మాట్లాడకపోవడంతో అందరూ బన్నీని విమర్శించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేయడంతో గొడవలకు కాస్త స్వస్తి పలికారని చెప్పవచ్చు. ఇకపోతే పుష్ప 2 బెనిఫిట్ షో కారణంగా సంధ్యా థియేటర్ వద్ద నిర్వహించిన ర్యాలీలో భాగంగా అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది. అందులో భాగంగానే డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైదరాబాద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. డిసెంబర్ 14 ఉదయం ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించడానికి టాలీవుడ్ హీరోలంతా క్యూ కట్టారు. మరొక వైపు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియడంతో చిరంజీవి తాను నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని భార్యతో సహా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. ఇక నిన్న కూడా సురేఖ అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అల్లుడిని పరామర్శించింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాత్రి హైదరాబాద్ కి చేరుకోవడంతో ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ ని పరామర్శిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అల్లు ఇంటికి వెళ్లకుండా విజయవాడకు వెళ్లిపోయారు. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలవడానికి ఇంకాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది.